గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యోగా ఆంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించిన యోగా కార్యక్రమం. ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే రాము, కలెక్టర్ బాలాజీ. పన్నెండు సంవత్సరాల కాలం పాటు దేశ ప్రధానిగా కొనసాగుతూ నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించడంతో బీజేపీ నేతల సంబరాలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అన్న ఎమ్మెల్యే రాము, బీజేపీ నేతలు. వలివర్తిపాడు గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రాము. ఎన్నికల సమయంలో గ్రామాలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నానని తెలిపిన ఎమ్మెల్యే. యోగా ఆంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో లారీ, ఆటో డ్రైవర్ల అసోసియేషన్లతో ప్రత్యేక ఇతివృత్తం ఆధారిత థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లారీ మరియు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరం అని పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఎక్కువ సమయం వాహనాలు నడిపే లారీ, ఆటో డ్రైవర్లు వెన్నునొప్పి, మెడనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటారని యోగా సాధన ద్వారా వాటిని అధిగమించవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం యోగా కోసం కేటాయించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక వ్యాయామంగా కాకుండా జీవన విధానంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా నిపుణులు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలను వివరించారు. అనంతరం పాల్గొన్న వారందరూ సామూహిక యోగా సాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మరియు కూటమి నాయకులు, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, లారీ మరియు ఆటో డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల తదితరులు పాల్గొన్నారు. మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరటానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. మేము కుటుంబ వేదిక పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు ఐకమత్యము నెలకొనేలా కంకణ భద్రమవుతాము. ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు మాత్రమే రోజు చేసిన ఆకారం చేసి దండాసన. నెమ్మదిగా క్రిందికి 2 కాళ్ళు బాగా కాపుకొని శవాసన. 2 కాళ్ళు ఒకదానికి కూడా దగ్గరగా తీసుకొని వచ్చి 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంటే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. నుంచి ఎడమ వైపు నెమ్మదిగా, మరొకసారి కుడి వైపు నుంచి ఎడమ వైపు యథాస్థితికి. ఎడమ వైపు నుంచి కుడి వైపు నెమ్మదిగా, ఎడమ వైపు నుంచి కుడి వైపు నెమ్మదిగా. జ్ఞానం చూపిస్తూ
నెమ్మదిగా ఎంతవరకు దూరం పెట్టగలుగుతారో అంతవరకు దూరం నెమ్మదిగా కుడివైపు వంగి కుడి చేతి వేలు కుడి వేలు పట్టుకుంటూ ఎడమ చేతి వేలు చూడటానికి ప్రయత్నించింది. త్రికోణాసన త్రిభుజాకారం నెమ్మదిగా సరే ఎడమ వైపు వంగి ఎడమ కాలు వేలు ఎడమ చేతి వేలతో తాగడానికి ప్రయత్నించి పాదాలు చేయడానికి ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు. శవాసన అందరూ కాళ్ళు పెట్టి శవాసన ధ్యానంలోకి వెళ్దామని 2 నిమిషాలు మాత్రమే ధ్యానం. నెమ్మదిగా 2 కాళ్ళు ఒకదానికి దగ్గరగా తీసుకుని వచ్చి మీ కుడి కాళ్ళు ఎడమ కాలు వద్దకు కుడి చేతిని వెనుముకకి సమాంతరంగా ఎడమ చేతిని ఛాతికి కుడి కాలికి మధ్యలో తీసుకుని వచ్చి కాలు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సాధించిన సందర్భంగా గుడివాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ దేశ అభివృద్ధి సంక్షేమం పారదర్శక పాలనతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. వరుసగా 12 సంవత్సరాల పాటు ప్రధానిగా సేవలందిస్తూ అరుదైన రికార్డు నెలకొల్పడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత ప్రతిష్టను సంతరించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా నాయకులు రాజాబాబు మరియు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి మోడీ గారి పాలన 12 సంవత్సరాలు పూర్తయింది. అంతేకాకుండా అత్యధిక కాలం పిఎంగా చేసిన ఎలక్టెడ్ ప్రధాని కింద మన మోడీ గారు ఉండటం మన అదృష్టం. అలాగే అంతేకాకుండా అంటే నెహ్రూ గారు అంతకుముందు ఎలక్షన్ లేకుండా గెలిచిన సమయాన్ని కూడా తీసుకుంటే ఇంకొంత ముందున్నారు, కానీ అది కూడా త్వరలోనే మోడీ గారు అధిగమిస్తారని చెప్పేసి గ్యారంటీ ఉంది మనందరికీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజుల్లో సాధిస్తున్న విజయాలు చూస్తుంటే దానికి ఏమాత్రం డోకా లేదని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఒక ప్రధానమంత్రిగా చేయటం అనేదే కాకుండా ప్రధానమంత్రిగా మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన గుణగణాలు, ఆయన చేసేది, ఆయన ప్రాసెస్ని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో పొగడటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవమని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతిలో ఉంటే మొత్తం మూడు పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఇప్పుడు మనం ఏమాత్రమైనా అభివృద్ధి సాధించగలుగుతున్నాం అంటే, ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నామంటే దానికి ప్రధానమైన కారణం మోడీ గారిని చెప్పి మా ప్రీతం ముఖ్యమంత్రి గారు కూడా పొద్దాక చెప్తూనే ఉంటారు. ఎంతో అంటే ఇలాంటి కష్టకాలంలో నిజంగా కనుక మోడీ గారు కనుక కూటమిలో కలగపోయి ఉంటే ఈ ఫండ్స్ రావటం కూడా చాలా కష్టమయ్యేదని అనేది కూడా మాకందరికీ తెలిసి విషయం. అలాగే ఎంతో గౌరవం ఇచ్చే మా లీడరు, అలాగే మనందరికీ గౌరవం ముఖ్యమంత్రి, ఎంతో గౌరవం ఇచ్చే మోడీ గారు మరింతకాలం ప్రధానమంత్రి కింద చేసి ఇంకా తిరుగులేని రికార్డు సాధించాలని చెప్పి భారతదేశాన్ని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాలని ఆయన కళ కూడా తీరాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి భారతీయుడికి ఒక ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రి కానీ ఆయన రికార్డుని
ప్రపంచంలో కూడా ఎవరిలో రికార్డుని అధిగమించాల అత్యధిక కాలం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దేశంలో నెహ్రూ గారి తర్వాత నెహ్రూ గారి కంటే కూడా ఎక్కువ మోడీ గారు రికార్డు సృష్టించారు. ఆయన నాయకత్వంలో దేశం అనేక సవాళ్ళను అధిగమించింది. ఏదైతే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న జమ్మూ కాశ్మీర్ సమస్య 370 ఆర్టికల్ కానివ్వండి, సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఏదైతే మన కరోనా టైంలో ఎదుర్కొన్న సవాళ్ళు ప్రపంచం భారతదేశంలో సవాళ్ళు కుప్పలుగా మారుతాయని చెప్పి ప్రపంచం ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయినా కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో దాన్ని ధీటుగా ఎదుర్కొని అతి తక్కువ మోర్టాలిటీ రేటుతో అతి త్వరితగతిన వ్యాక్సిన్ కనిపెట్టి భారతీయులకే కాకుండా అనేక దేశాలకి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ దక్కుతుంది. నరేంద్ర మోడీ గారు ఇంకొంతకాలం ఇంకొక 3 సార్లైనా కానీ ప్రధానమంత్రిగా ఉంటామని చెప్పి వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందని చెప్పి మనవి చేస్తూ మా ఆహ్వానం నుంచి వచ్చిన అనికల రాము గారికి, శ్రీకాంత్ గారికి, రావి వెంకటేశ్వర గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున దగ్గర 4399 రోజులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మన దేశానికి దశ ఏర్పాటు చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రోగ్రాంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజున అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశానికి ఒక మంచి గుర్తింపు తీసుకురావటం, ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు తీసుకురావడం చాలా సంతోషం. ఆయన మరింత కాలం మళ్ళీ కూటమి ప్రభుత్వంలో అధికారం రావాలి, మళ్ళీ ఇంకా అనేక సేవలు భారతదేశానికి అందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని అయి మన అందరం కూటమి నాయకులు, అలాగే గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కలిసి ఈ రోజున 12 సంవత్సరాలు మోడీ గారు దిగ్విజయంగా భారతదేశాన్ని ముందుకు నడిపించారు. అలాగే ఇంకో 15 సంవత్సరాలు కూడా మోడీ గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా భారతదేశాన్ని వికసిత్ భారత్ అని చెప్పి ఆయన చెప్పిన విధంగా మనందరం కూడా మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గుడివాడలో ఈ యొక్క కూటమి ఐక్యతను వెనిగండ్ల రాము గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అదే 15 సంవత్సరాల పైనే మనం ఈ కూటమిలో రాము గారిని మనం గుడివాడ శాసనసభ్యులుగా గెలిపించుకుని గుడివాడ అభివృద్ధి పదంలో మనందరం కలిసి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు విరామం. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ.
2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్కు వేద పండితులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ తనకు రాజకీయ జీవితంలో అవకాశం కల్పించారని, ప్రస్తుతం స్పీకర్ స్థాయికి చేరుకోవడంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. తన కుమారుడు విజయ్కు రాజ్యసభ సభ్యత్వం లభించడం కుటుంబానికి ఆనందకర విషయమని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనం ప్రత్యేక అనుభూతిని కలిగించిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ప్రభావం గురించి నాకు తెలుసు. అది 20 సంవత్సరాలు బట్టి రావాలని ప్రయత్నం చేశాను, కానీ ఎప్పుడు నాకు అవకాశం రావట్లేదు. మరి ఈసారి నా అదృష్టం, నా కొడుకుతో సహా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని అదృష్టం నాకు దక్కింది. అలాగే రఘురామరావు కానీ, తాతయ్య గారు కానీ, మేమందరం కూడా ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. మేము మంత్రిగా రఘురామరావు గారు ఉన్నప్పుడు, అలాగే తాతయ్య గారు లాస్ట్ టైము, ఈ టైము ఎమ్మెల్యేగా అంతా కలిసి ఒక అన్నదమ్ముళ్ళలాగా కుటుంబంలాగా ఉండేవాళ్ళు. రఘురామ గారు నా వయసు ఇచ్చింది ఒకటి అనుకుంటాను, నెలల తేడా అంతే. 70 వచ్చేస్తున్నాయి మాకు. నేను ఈవేళ అమ్మవారిని ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే, అది చెప్పాలి మనసులో మాట. 83లో ఎన్టీ రామారావు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా అదే పార్టీలో ఉండి నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఈ స్థాయి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అదే పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ పార్టీని నమ్ముకొని పెద్ద ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు లోకేష్ గారికి కూడా మేము ఫ్రెండ్లీగా సేవ చేసుకుంటూ పార్టీకి ఉన్నాం. అలాగే నా అదృష్టం ఏంటంటే, నేను బ్రతికుండగా స్పీకర్ స్థానంలో ఉండగా మళ్ళీ నా కొడుక్కి రాజ్యసభ రావడం. అది కూడా మొదటి నుంచి పార్టీ పనిచేస్తున్నాడు ఐటీడీపీలో. నేను దేవుడికి ఉన్నానంటే, నాకు ఏ స్థైర్యాన్ని ఇచ్చారో, బ్లెస్సింగ్స్ అని ఇచ్చారో దేవుడు కూడా, అమ్మవారు కూడా మా అబ్బాయికి అందరికీ కూడా ఆ స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చి ఆశీర్వదించి, నేను ఇప్పుడు వరకు నేను సేవ చేశాను. రాబోయే రోజుల్లో ఈ పార్టీకి మా కొడుకు సేవ చేయాలి. ఆ అవకాశం వాళ్ళు కల్పించుకొని అమ్మవారిని మనసుకుంటున్నాం. ఏంటంటే, ఈ రాష్ట్రం బాగుండాలంటే ఒక మంచి నాయకత్వం కావాలి. మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం బాగుంటుంది. అంటే రాష్ట్రం ముందు ముఖ్యం, పార్టీ తర్వాత రెండు. పార్టీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అంటే రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాను. దానికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి, ఎక్సెప్ట్ ఒక పార్టీ. వాళ్ళు కూడా మనసు మార్చమని కోరుకున్నాను. రాష్ట్రం ముఖ్యం, ఏ పార్టీ ఏదండి. ఓడిపోయారు, మేము గెలిచాం. 5 సంవత్సరాలు మేము చేసి మంచి కార్యక్రమం మీరు కూడా సపోర్ట్ చేస్తే రాష్ట్రం బాగుంటుంది. అంటే వాళ్ళకి కూడా మనసు మార్చి మేము చేసే మంచి కార్యక్రమాలకి వాళ్ళు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇది మొదటిసారి కాదు, నేను 2012 నుంచి కూడా ఒక్కడనే మామూలుగా ఇలా వెళ్తున్నప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడిని. అంత నమ్మకం. అంటే నాన్న ఫారెస్ట్ మినిస్టర్ చేశారు 2001లో. చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చి ఆయనకి అమ్మవారిది, గోపయ్య తండ్రి తిరుపతమ్మ తల్లిది ఒక పట్టం ఇచ్చారు ఇంటికి. ఇచ్చిన దగ్గర నుంచి కూడా మేము చూసి ఆ ప్రసిద్ధి విని ఎప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరిగింది. నేను చాలా మందికి చెప్పేవాడిని అందు జరిగిందని. దీనికి ముందు కూడా నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు అమ్మవారి ఆశీస్సుల వల్ల, తండ్రి ఆశీస్సుల వల్ల ఈరోజు రాజ్యసభ మెంబర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ విధంగా పార్టీకి కష్టపడినందుకు గుర్తించి ఒక బడు బలహీన వర్గాల నుంచి నాకు
సెలెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది పార్టీలో ఒక చరిత్ర నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు గుర్తించడం అనేది ఈ తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ జరగడం చూసి కార్యకర్తలకు కూడా ఒక నమ్మకం కలిగి ముందుగాడు గడుస్తున్నారు. ఈ రోజు గోపాయి తండ్రి తిరుపతమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి కోరుకున్నాను. వెంటనే తాతిల్ గారు ఎమ్మెల్యే గారికి చేసాం, రఘురామ్ గారికి చేసి వస్తున్నాం అనేసరికి అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు ఇంత మంచి దర్శనం చేపించినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం బాగుండాలి. దానికి ఢిల్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఏం చెప్పినా గైడెన్స్ మీద ఫాలో అయ్యి అన్ని విధాలుగా కూడా మంచి జరిగేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ. లవ్ అండ్ కంపాషియన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు దగాని సుజిత్ ప్రేమ్ నేతృత్వంలో పెద్దపారుపూడి మండలం గురువిందగుంట గ్రామంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ శ్రీను నాయక్, ఎంపీడీఓ విమాదేవి, ఎస్ఐ సుభాషిని ముఖ్య అతిథులుగా పాల్గొని కుటుంబిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్థానిక ప్రజలకు దైవ సందేశాన్ని అందించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో గత దశాబ్ద కాలంగా దగాని సుజిత్ ప్రేమ్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఇటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. సుమారు 60 మంది మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందని, శిక్షణ అనంతరం సర్టిఫికేట్తో పాటుగా అర్హులైన వారికి ఉచిత కుటుంబిషన్లు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లవ్ అండ్ కంపాషియన్ మినిస్ట్రీస్ సెక్రటరీ దగాని రత్నప్రేమ్, క్రిస్టోఫర్, గ్రేస్, మధుసూదనరావు మరియు గ్రామస్తులు, సంఘస్థులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రతుకు తేలికని ఒక నేలకు నీరందేవు మరి వాకు పరుగు తేలికని అన్నాడు మహాకవి శ్రీనారాయణ రెడ్డి. అంటే పక్కవారి కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి తనవంతు ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళని మనం ఖచ్చితంగా గౌరవించి వారి మార్గనిర్దేశకత్వంలో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ముందు ఏ ప్రభుత్వమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటారు. ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం, సమాజంలోని అందరికీ జీవనోపాధి, పేదవారికి జీవనోపాధి కల్పించడం కోసం సేవలు అందిస్తూ ఉంటాయి. ఆ సేవల్లో భాగంగానే ఈరోజు ఈ మహిళలకు మహిళా సాధికారత కోసం ఈ కుటుంబ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మహిళలంతా ఇచ్చేసి ఆయన అందించబోయే సేవను అందించుకోవడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరంతా కూడా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది చదువే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం చేయగలిగింది మన పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకుని వాళ్ళని ఉన్నత విద్యావంతులు చేసినట్టయితే మన కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం ద్వారా గ్రామం ద్వారా సమాజం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఉన్నత హృదయంతో సేవలు అందించే వారి సేవలు మనం అందిపుచ్చుకుని ముందుకెళ్ళామన్నారు పెద్దలు. ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసే చేతుల కన్నా అన్నారు మదర్ తెరీసా. వీటన్నిటికీ వెనక దాగి ఉన్నది ఒకే ఒక సూత్రం, అది సేవ. సేవ అనేది అందరికీ అలవడిన వారు ఈ సమాజంలో దిక్సూచిగా మిగిలిపోతారు.
ఈ సమాజంలోకి చాలామంది వచ్చిపోతూ ఉంటారు. కానీ ఈ సమాజానికి కొందరు మాత్రమే కొంత ఇచ్చిపోతూ ఉంటారు. ఆ ఇచ్చిపోయిన వారిని ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. చిన్నతనంలోనే ఉన్నత ఆశయాలతో దీన జనార్దనుడి కోసం, పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, సాధికారత కోసం తన వంతు సేవలు అందిస్తున్నటువంటి లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీ వ్యవస్థాపకుడు సోదరుడు సుజిత్ ప్రేమికి ముందుగా మనందరి తరఫున ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. సంపద సరళ కోసం పాటుపడని Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్లో అందించిన ప్రతి అర్జీని పీజేఆర్ఎస్లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాన ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. 2 ఏళ్ల కూటమి పాలనలో గుడివాడ రూరల్ మండలానికి 37.86 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా వలివర్తిపాడు గ్రామానికి 4.84 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో అధ్వానంగా ఉన్న రహదారులు ఇప్పుడు మెరుగుపడి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 90% అమలవుతున్నాయని, త్వరలోనే తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ విష్ణుప్రసాద్, టీడీపీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లేదు ఇప్పుడు కొత్తగానే విడో పెన్షన్ అన్ని క్యాల్కులేట్ చేశారు కదా, దాంట్లో అప్లై చేశారంట ముందు. అప్లై అయితే చేశారు కదా, చేపించాను మరి ఇప్పుడు అర్జెంట్ చేపిస్తాను. ఏంటది ఎక్కడ లాస్ట్ టైం గవర్నమెంట్ ఓన్లీ పేపర్స్ ఇచ్చారు కానీ ల్యాండ్
ఎక్కడ కోర్టు కేసులో ఉంది కోర్టు కదా. కేసులో కాదు సార్. సోషల్ వెల్ఫేర్ కదా కోర్టు కేసు ఇక్కడ ఉంది. కాదు మహేష్ సోషల్ వెల్ఫేర్ దగ్గర అదేనా డిస్ప్యూట్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ కాదు సార్. గూడూరు సార్. గూడూరులో తొండపాడు ఛానల్ సార్ పాసిబిలిటీ ఇక్కడ ఉందమ్మా? నుంచి ఉంది సార్. యాక్చువల్ గా మనకి మెయిన్ చెరువుకి వచ్చేది ఇక్కడ నుంచే వస్తాయి సార్. తొండపాడు ఛానల్ నుంచే వస్తాయి. దాని నుంచే దీనికి కంటిన్యూషన్ ఇచ్చేసుకుంటే సార్ పాసిబిలిటీ ఉందా? 1.5 కిలోమీటర్లో మాకు సొల్యూషన్ అయిపోతుంది సార్. ఈ 4 కిలోమీటర్ల నుంచి వచ్చే అన్ని డ్రైన్ వాటర్. సరే అది చేయించండి, వేస్తాం సార్. అది చేయించండి. ఇప్పుడు ఇది ఇచ్చారు, పెట్టించే హైయెస్ట్ నెంబర్ ఇచ్చాం. మీకు క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది దీంట్లో. ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే సంక్షేమం చూసుకున్నా కానీ అత్యధిక సంక్షేమం చేసుకుని కూడా గర్వంగా చెప్పగలను. మా కూటమి ప్రభుత్వం అనేది చాలా స్ట్రాంగ్ గా గర్వంగా చెప్పగలను. ఏమాత్రం హెసిటేషన్ లేదు దాంట్లో. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ రోజు నుంచి పెంచుతానని చెప్పి కూడా చెప్పేశారు. అది అంతా గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా రాలా. ఎంత ధైర్యం ఉండే చెప్పగలరో చూసుకోండి. అన్నట్టుగానే 3 నెలలు వెనక్కి వెళ్ళి మరి ఈ పెన్షన్ పెంచి మొత్తం డబ్బులు వేసింది 4,000. అలాగే 6,000 వికలాంగులకు 6,000 నుంచి 15,000 దాకా పెన్షన్లు వస్తాయి. ఇవన్నీ కాదు, ప్రతి ఒక్కటి చెప్పిన పని చెప్పినట్టు చేస్తాం. అంతే. పెన్షన్లు ఇవ్వటం అనే కాకుండా ఎంత దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కానీ 1వ తారీఖు కల్లా శాలరీలు ఎలా పడుతున్నాయో మీ అందరికీ పెన్షన్లు అలాగే వస్తున్నాయి. అవునా కదా? పెన్షన్ అనేది 30వ తారీఖు కానీ 1వ తారీఖు కానీ 30 కానీ 31 కానీ ముందు సెలవులు ఉంటే వచ్చేస్తున్నాయా లేదమ్మా? అందరికీ అది మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. దానివల్ల లాభం ఏంటి? మనకి 1వ తారీఖు కల్లా మన ఖర్చులుండి 1వ తారీఖు ఖర్చులు వచ్చే టైం కల్లా మనకు డబ్బులు వస్తుంది. అలాగే రైతులకు ఇచ్చేది ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఏ టైంకి ఎంత అవసరమో దాన్ని బట్టి కరెక్ట్గా ఇచ్చేసుకుంటూ వస్తున్నారు. అలాగే తల్లికి వందనం చూసుకుంటే ఈ నెలలో పడుతుంది. కరెక్ట్గా మనకి ఎప్పుడు అవసరం అప్పుడే పడుతుంది. అంత చక్కగా ప్రతిదీ ప్లాన్ చేసుకుని వస్తూ ఉన్నారు. ప్రభుత్వం అంటే ఇలా నడపదు. ఏదో చేతకానాలు నడిపే ప్రభుత్వంలో ఉంటుంది. ఎప్పుడు ఇవ్వగలం, మనకి డబ్బులు ఇక్కడ డబ్బులు పట్టుకొచ్చుకుంటాం. ఆ డబ్బులు వచ్చినప్పుడు బటన్ నొక్కుతాము. దాంట్లో బటన్ నొక్కిన తర్వాత 15 రోజులు పడవు, 20 రోజులు పడవు. ఈ టైప్లో ఉండేది గతంలో అంతా. ప్రభుత్వాల్లో చేతనైన నడిపితే ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు గమనించారు. మీరు కూడా ముందు గమనించారు. చేతనైనాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టే మనకింత అత్యధికంగా మెజారిటీ ఇచ్చారు. ఆయన వల్ల అవుతుంది అనుకున్నట్టుగానే చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ వస్తా ఉన్నారు. కొన్ని పెండింగ్ ఉన్నాయి, తప్పకుండా చేసి పెట్టే పనులు ఉన్నాయి. నేనే చెప్తాను, ఇక్కడ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, పూర్తిగా నా పనులన్నీ అయిపోయినా అంటే లేదు, ఇంకా అవుతుంది, తప్పకుండా చేసి పెడతామని కూడా మీకు మాట్లాడుతాను. ఒక రైతుకి ఎంత కష్టమో తెలుసు. బేసిక్గా మనకి ధాన్యం కొనుగోలు చేస్తే 24 గంటలలోపు మనకి అమౌంట్ పడిపోయిన పరిస్థితి. ఏ రోజైనా కానీ పద్ధతిగా చేయటం అంటే అది బేసిక్గా. ఎంత బియ్యం సేకరిస్తే అంత బియ్యానికి 24 గంటలు, కొన్నిసార్లు అయితే 1-2 గంటల్లోనే పడిపోయినాయి చాలా మంది. మీకే తెలుసు అంతా. మనం ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఎవరో ఏదో చెప్పారు ఇంకోటి ఏదో అవుతుంది అనేది మనం ఊహించకుండా గతంలో అంతే. ఇంతకు ముందంటే 2019 ముందు ఆయన ఏదో చేస్తాడేమో వేరే ఆయన అనే ఉద్దేశంతో మనం అందరం ఏదో అనుకున్నాం. ఆ భ్రమలు కూడా మనకందరికీ తొలగిపోయి ఉండాలి. ఇప్పుడు వస్తే ఏంటంటే విధ్వంసం తప్పితే ఏదైనా కానీ ఒక్కటైనా చెప్పండి, ఇది కడతానని చెప్పాడేమో ఒకటైనా చెప్పండి. ఈ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది కడతాను అని ఎక్కడైనా చెప్పాడో చెప్పండి. ఏదైనా కూల్చేస్తానంటాడు, ఏదైనా ఆపేస్తానంటాడు. మెడికల్ కాలేజీ కూల్చేస్తానంటాడు. డబ్బులు ఇక్కడ అమరావతి వస్తే అమరావతి ఆపేస్తానంటాడు. ఏది వచ్చినా ఆపేస్తానంటాడు. జనాలకు పనికొచ్చే పని ఏదున్నా కానీ పూర్తిగా ఆపేస్తాననే టైపు మెంటాలిటీ అయింది. బేసిక్గా అందరూ అణిగిమణిగి ఉండాలి, వీళ్ళకి ఏమి రాకూడదు, మీరు చెప్పు చేపల్లో ఉండాలి అనే ఉద్దేశంతో నడిపించేది. డిఎస్సీలో ఇంత అద్భుతంగా జరిగింది డిఎస్సీ అంటూ లేదు. నేను తెచ్చుకోలేకపోయా. నాకే ఎంతోమంది నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. మాకు ఈసారి డిఎస్సీలో మాకు
మా వాళ్ళకి ఉద్యోగం ఇప్పించండి నా వంతుగా నేను ట్రై చేసినా కానీ ఒక్కటి కూడా అవ్వలేదు ధైర్యంగా చెప్తారు. ఏదైనా ఒక అవినీతి కానీ ఒక అనర్హులు కానీ డిఎస్సీలో జాబ్ వచ్చిందని చెప్పగలిగితే ధైర్యం ఉండే చూపించుకొని చూద్దాం. అంత పర్ఫెక్ట్ గా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వస్తున్నాను. సంక్షేమం అభివృద్ధి రెండూ చేయాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది, ఒక్క కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి పరిణామం. మీ వద్దకే వచ్చి మీ సమస్యలు ఏంటో తెలుసుకునేది అధికారులు అందరం ఇక్కడ ఉన్నాం. ఏ రోజైనా కానీ ఇక్కడ పెట్టినప్పుడు మీరు తప్పకుండా వచ్చి ప్రతి ఒక్కళ్ళు మీకు కావాల్సిన అర్జున్ రూపంలో ఇస్తే అది పీజీఆర్ఎస్ అనేది చాలా గొప్ప ఆలోచన. ఆ దానిలో ఏంటంటే మీరిచ్చిన అప్లికేషన్ ఏమైంది అనేది చూసుకోగలగటం నేను అధికారులు చూడగలరు, నేను చూడగలను, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోగలరు ఈ పర్టికులర్ మీ అప్లికేషన్ ఎలా ఉంది పరిస్థితి అంటే. అంత పర్ఫెక్ట్ గా ఉన్న సిస్టమ్ ఇది. మీరు అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఏది ఇచ్చినా కానీ మీకు చెప్పాల్సిన బాధ్యత ఏమైంది మీదేంటనేది చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారికి ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా వాడుకోమని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి చెబుతున్నా, గుడివాడ నియోజకవర్గం మొత్తం మీద అత్యధికంగా లాభపడింది అయితే గనక చెప్పరా ఎవరు గడిగా చెప్పు వల్లివాటిపాడు ధైర్యంగా చెప్పగలను. మీరు మీ ఇన్ని సంవత్సరాల్లో గత 20 ఏళ్ళలో మీకు రానున్న నిధులు మీకు ఈ ఒక్క 2 ఏళ్ళలో వచ్చిన కూడా ధైర్యంగా చెప్పగలను. 20 ఏళ్ళు ప్లస్ 2 ఏళ్ళు మీరు లెక్క చూసుకోండి ఎంత వచ్చిందనేది చూద్దాం. తప్పకుండా దాంట్లోకి నీకు ఇలాగే అభివృద్ధి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న వల్లివర్తిపాడు గ్రామ ప్రజలందరూ చాలా మంచి వాళ్ళు, చాలా సేపు కూర్చుని ఉన్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కువ ప్రసంగాలు మీరు వచ్చేది చేస్తాను. సాల్వ్ చేసుకోగలుగుతాం. కానీ 5 ఏళ్ళకి ఒకసారి చెప్తే ఏం చెప్తే మీ కష్టాలు ఎన్ని కూడా గమనించాలి. ఈ రోజున పెన్షన్ ఏదైతే మాట ఇచ్చామో సూపర్ 6 లో 4 కార్యక్రమాలు మనం గ్రౌండ్ చేస్తున్నాం. పెన్షన్ 4,000 తప్పులు ఇస్తున్నాం. రైతులకి సహాయం చేయకుండా 20,000 తప్పున 3 విడతలు అయిపోయి 4 విడత కూడా రాబోతుంది. అలాగే తల్లికి వందనం చెప్పి ప్రతి ఒక్క పిల్లాడికి కూడా ఎంతమంది పిల్లలందరికీ సంవత్సరానికి 15,000 తప్పున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం కానీ 3 గ్యాస్ సిలిండర్ కానీ ఇన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా చేయాల్సిన 2 ఉన్నాయి. దాని గురించి అంత మనకి పెద్ద ఫ్లెక్స్లో పెట్టి చెప్తున్నారు. అవి చేస్తున్నాం. అవి కూడా ఏదైతే మాట ఇచ్చామో ఖచ్చితంగా జరుగుతాయి. కొంచెం సమయం పట్టింది. తప్పకుండా అవి కూడా ఏదైతే మాట ఇచ్చామో అవి కూడా గ్రౌండ్ అవుతాయని చెప్పి మాకు పూర్తి విశ్వాసం మా నాయకుడి మీద. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఏ విధంగా 5 ఏళ్ళలో నష్టపోయామో మీకు తెలుసు. కానీ ఈ రోజు 2 ఏళ్లలోనే ఎంత వేగంగా మన కార్యక్రమాలు చేసుకున్నా ఒక ఆలోచన చేయాలి. ఒక పక్కనే పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ మన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఏదో తీసుకురావని చెప్పి వెంగళ రాము ట్రై చేస్తున్నాడు. తప్పకుండా అవి కూడా ఫలిస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ రోజున పోలవరం కానీ అదేవిధంగా రాజధాని కానీ ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు. ఆనాడు రివర్స్ టెండింగ్ పేరుతో అందరినీ మోసం చేసి మళ్ళీ వాళ్ళు కొత్తగా మాట మావి గారిని అంట ఆడు పొంద ఆడికేం తెలియలేదు. ముఖ్యమంత్రికి పిచ్చెక్కి మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈ రోజున మంచి కార్యక్రమం చేపడుతున్నాం. ఎన్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళ రోడ్లు ఎక్కి ఏదో చేస్తాం తప్పు చేస్తున్నారని తప్పు ఎక్కడ జరగట్లేదు. డిఎస్సీలు ఏర్పాటు చేశారు. చట్టపరంగా ఏ విధంగా చేయాలి అన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఆ దుర్మార్గుడు 10 సంవత్సరం డిఎస్సీ అన్నాడు. ఏం చేశారు డిఎస్సీ? వాళ్ళ ఉద్యోగస్తులకి ప్రతి నెల 1 తారీఖు జీతం వస్తుంది లేదా ఆలోచించారు. తీసేసిన అందరినీ ప్రతి వర్గాన్ని వ్యవస్థలను కుప్పకూల్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అన్ని కూడా గాడిలో పడుతున్నాయి. ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతాయి. రేపు రాబోయే ఎనర్జీ చేసుకోవడం మళ్ళీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నిటి కూడా మరమ్మతులు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి మేము గ్రామాలకు అయితే సమస్యలు తెలుసుకున్నాం. అందువల్ల ఇమీడియట్ గా మేము రియాక్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్లే మేము ఈ రోజు 2 ఏళ్ళైనా సరే ఎక్కడ కూడా అన్ని గ్రామాలు కవర్ అయ్యాయి. మనకున్న 66 గ్రామాలు ఏదో టైంలో
రెండుసార్లు 3 సార్లు కొన్ని గ్రామాలు 3 సార్లు కొన్నిసార్లు 2 సార్లు తిరిగాం. ఇంకా రాబోయే 3 ఏళ్ళు ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినా అన్ని కూడా అందజేస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ టీం వచ్చి అబద్దాలు మాట్లాడతా వాటి మధ్య నమ్మకండి. రేపు ర్యాలీ చేస్తారంట మరి 12వ తారీఖు. ఏం చెప్తారు 12వ తారీఖు వచ్చి? ఏదైతే డిఎస్సీ కింద ఉద్యోగం వేస్తే అది పీకేస్తానంటాడు. దానికి ధర్మమేనా అని అడుగుతున్నాను నేను. అలాగే మెడికల్ కాలేజ్ ఏదైతే కట్టారో ఆ టెండర్ పిలిచి దాన్ని టెండర్కి వెళ్తే వాళ్ళని పీకేస్తానంటున్నాడు. ఏదైతే డిస్ట్రక్షన్ దాంట్లో మొదటి ర్యాంక్ జగన్మోహన్ రెడ్డి. మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళవు, అన్ని చెడు నెగిటివ్ గా ముందుకెళ్తున్నాడు. ఎందుకు గమనించండి, ఎందుకంటే ఈ దుర్మార్గుడు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే మనం బతికిన ఊళ్ళో ఆ విధంగా పాలన జరుగుద్ది. గతంలో మనం చూసాం, 5 ఏళ్లు చుక్కలు చూపించాడు మనకు, అవునా కదా? ఏమన్నా చుక్కలు చూపించాడు కదా. ఈరోజు పెన్షన్ మనకి ఒకే ఒక్క స్కీమ్ కింద పెన్షన్ కింద నెలకి 2,800 కోట్లు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఇస్తున్నాం. ఇప్పటికి 2 ఏళ్లలో దగ్గర 60,000 కోట్లు ఇచ్చాం. ఓన్లీ పెన్షనే. ఎన్ని కూడా ఆలోచించి ఎంత కష్టమైనా భారమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. వాళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో అవి నమ్మవాకండి. వాళ్ళు కేవలం చెడగొడతాకే కార్యక్రమాలు ముందుకు వస్తున్నారు. మంచి చేద్దామని ముందు ఆడికి ఆ బుద్ధి ఉండదు, కేవలం దోచుకోవటం. ఇవాళ ఏ విధంగా కొడాలని 5 సంవత్సరాలు ఏ విధంగా దోచుకోవడం మీకు తెలుసు. ఒక పక్క ప్యాకాట్ పెట్టాడు, క్యాజినోలు పెట్టాడు, డబ్బులు నడిపాడు. ఇదే మనకు కావాల్సింది మన సమాజానికి. అటువంటి ఆయనకి కొంతమంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారు, మరియు గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు, అధికారులు, పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజా దర్బారు నిర్వహించి మీరు చేసినటువంటి పనులు చెప్పి వారి యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. సమస్యలు చెప్పడానికి మీరు అధికారుల చుట్టూ కానీ ఎమ్మెల్యే గారి చుట్టూ కానీ తిరిగే పని లేకుండా మీ గ్రామానికే మీ వద్దకే అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి ఉన్నారు. మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేస్తే ఇక్కడ తక్షణం పరిష్కరించగలిగే విషయాలు ఏమైనా ఉంటే పరిష్కరించడం జరుగుతూ ఉన్నది. కొంత టైము వ్యవధి కావాల్సి ఉంటే దానికి అధికారులకు సూచనలు చేయడం జరుగుతూ ఉన్నది. మరియు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజలు గుర్తు పెట్టుకుని గమనించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఒక గ్రామం, ఒక పంచాయతీ ఏరియాలో సుమారు ఒక 2,000-3,000 మంది జనాభా నివసించే గ్రామానికి సుమారు 3,85,00,000 చిల్లర బాబు 4,85,00,000 రూపాయలు వెచ్చించడం జరిగింది ఒక్క గ్రామానికి. అలా నియోజకవర్గ పరిధిలో 3 మండలాలకి 66 నుంచి 65 గ్రామాలు మరియు టౌన్లో 36 వార్డులు. ఈ యొక్క విస్తీర్ణం అంతా కలిపి ఈ రోజు 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నది. వారు చూస్తూ ఉన్నారు, వారు నడుస్తూ ఉన్నారు, వారు అనుభవిస్తూ ఉన్నారు, వారికి అన్ని తెలుసు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వారు ఏం చేశారు, 2 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు ఏ గ్రామానికి ఏం చేశారు అనే విషయం మనం పరిశీలిస్తే ప్రతి గ్రామంలోనూ వెనుగండ్ల రాము గారి మార్పు కనపడుతూ ఉన్నది. కాబట్టి ప్రతి విషయము గమనించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలను నమ్మకుండా చేస్తున్న అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ ప్రభుత్వం పటిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా అన్ని పనులు ఒకదాని వెంట ఒకటి ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు
ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. సుమారుగా సూపర్ 6 అంటే 6 హామీలని ప్రతిపక్షం చెప్తా ఉన్నది, మేము చెప్తా ఉన్నాం. 6 హామీలలో సుమారుగా 4 నుంచి 5 హామీలు ప్రజలకు ఇప్పటికే అమలు జరుగుతా ఉన్నది. ఇక 1 లేదా 2 ఉన్న హామీలలో ఏదైనా ఉంటే ఆర్థిక వెసులుబాటును బట్టి వాటిని కూడా నెరవేర్చడం జరుగుతూ ఉన్నది. మీకు గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొంతమంది వ్యక్తులకు ప్రజలకు వివరించడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఏర్పాటై పరిపాలించినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా పొంగదీసి ఏమీ లేకుండా చేసి ఖాళీ రాష్ట్రాన్ని ఖాళీ ఖజానాన్ని అప్పచెప్పినటువంటి సందర్భంలో ప్రతి వ్యవస్థని గాడిలో పెడుతూ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రతి విషయాన్ని చర్చించి ఏ విధంగా నిధులు సమీకరించాలని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు శ్రమిస్తూ ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే విధంగా పని మీద రోజుకు 14 గంటలు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నీ గమనించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెసులుబాటును బట్టి ప్రతి హామీని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు నమ్మకుండా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 లో భాగంగా అమలవుతున్నటువంటి పథకాలను గుర్తించి మీరు ఎవరు పనిచేస్తున్నారో ఆ ప్రభుత్వానికి ఈ యొక్క మద్దతును ఆ ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. పేద కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటును అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 పథకం కింద పామర్రులో లబ్ధిదారులకు కుట్టు మిషన్లను ఎమ్మెల్యే వర్లా కుమార్ రాజా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేయూతను అందించడమే P4 పథకం ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గంలో ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు చిన్న వ్యాపారాలు మరియు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే దిశగా కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ మిషన్ల ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక P4 కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం. దాదాపుగా ప్రతి 2 రోజులకి ఏదో ఒక యాక్టివిటీ P4 ద్వారా చేస్తున్నాం. నిన్న 2.5 లక్షల రూపాయల దాతల ద్వారా ముందుకొస్తే దాదాపుగా 24 కుటుంబాల్లో వెలుగు నింపే ఆర్థిక సహాయం చేస్తాం. అదేవిధంగా ఈ రోజున కూడా గత 2 నెలలుగా అర్జీ పెట్టుకున్నారు. కుట్టు మిషన్ అందించండి, కుట్టు మిషన్ ఇస్తే మాకు ఉపాధి ఉంటుంది, మేము టైలరింగ్ చేసుకోవాలనుకుంటున్నామని చాలా ఉత్సాహంగా మరి 2 నెలల నుంచి పాపం మన ఆఫీస్కి 2-3 సార్లు వచ్చారు. ఖచ్చితంగా P4 దాతల ద్వారా న్యాయం చేయాలనుకున్నాం. ఈ రోజున ఏదైతే జడ్పీ మండల గ్రాంట్లో 3,000 రూపాయల కాంట్రిబ్యూషన్, మిగిలిన 3,200 రూపాయలు 2 కుట్టు మిషన్కి అంటే 6,400 రూపాయలు P4 ద్వారా ఈరోజు మేము కాంట్రిబ్యూట్ చేసి ఇద్దరికి, రమాదేవి గారికి అదేవిధంగా జ్యోత్స్న గారికి, వీరిద్దరికీ కూడా ఈరోజు కుట్టు మిషన్లు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజులు ఎలాంటి కుట్టు మిషన్లు కానీ, ట్రై సైకిల్స్ కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఆఫీస్కి వచ్చిన ప్రతి అప్లికేషన్ జెన్యూనిటీ, రియాలిటీని చూసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని సరైన లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ సాయం చేసే ఒక గొప్ప భగీరథ ప్రయత్నం, మంచి సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు P4 కార్యక్రమం. ఈరోజు ఆ కార్యక్రమాన్ని పామర్ ప్రజా సేవకుడిగా, పామర్ శాసనసభ్యుడిగా నా చేతుల మీద ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా తెలియజేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాం. పామర్ అభివృద్ధితో పాటు, సంక్షేమంతో పాటు ఇలాంటి కార్యక్రమాలతో సామాన్యుడి జీవితాల్లో వెలుగు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తాం. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం.
550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కంకిపాడులో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమైన గొప్ప మానవతా సేవ అని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయపడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. యువత సేవాభావంతో ఇటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ఈ మహోన్నత సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. బాలకృష్ణ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందదాయకమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుడివాడ నియోజకవర్గం బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎర్రపోతు అర్జున్ ఆధ్వర్యంలో గుడివాడ మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశంలో 22 రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సేవలు అందిస్తుందంటే ప్రధాని నరేంద్ర మోడీ కృషి పట్టుదలతోనే సాధ్యమైందని, నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో దేశ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఎర్రబోతు అర్జున్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే, మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక, నాయకులు చిన్న, జనార్దన్, అంకమరాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తన సుపరిపాలన అందించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున సాక్షాత్తు నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితులు, కూటమి తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దేశ ప్రధాని గురించి ఒక ఆర్టికల్ అనేది రాయటం దేశ చరిత్రలోనే ఇది ప్రప్రథమం. అంటే నరేంద్ర మోడీ గారు తన యొక్క విధానాల ద్వారా ఏ విధంగా దేశ ప్రజల్ని, నాయకుల్ని కూడా ఆయన ప్రభావితం చేస్తారంటానికి ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. ఇదే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క దిగ్విజయ పరిపాలన దేశంలో కొనసాగాలని చెప్పి దేశ ప్రజలందరికీ కూడా ఆయన యొక్క పరిపాలన, మంచి పరిపాలన అంది దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రానున్న 10 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కింద ఉండి ఆయన ఆరోగ్యాలతో సుఖశాంతులతో నివసించాలని చెప్పి మేము మా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ దేవాలయం వినాయక స్వామి వారి యొక్క ఆశీర్వాదాల కోసం ఆయనకి అర్చన చేసి నరేంద్ర మోడీ గారికి మంచి జరగాలని చెప్పి మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా మా దేవస్థానం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ప్రపంచంలోనే భారతదేశాన్ని గుర్తింపు తీసుకురావడంలో మోడీ గారు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరూ కూడా మోడీ గారి పరిపాలనలో భారతదేశ అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మోడీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ బీజేపీ కార్యాలయంలో కూడా శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మా బీజేపీ నాయకులు సోదరులందరూ నిర్వహించడం జరిగింది. అలాగే తదుపరి కార్యక్రమంగా మా విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి మోడీ గారి పేరు మీద పూజలు చేయడానికి ఇక్కడ మా నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశం మరింత అభివృద్ధి పదంలో మా మోడీ గారి పరిపాలనలో వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా అన్నయ్య గుడివాడ నియోజకవర్గ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఎర్రపోతు అర్జునరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు అభివృద్ధి, 12 సంవత్సరాల ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. అలాంటి మహానుభావుడిని ఛాయవాలా అని చెప్పి చాలామంది హేళన చేసి ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, 12 సంవత్సరాలు భారతదేశాన్ని ఎంతో విధంగా అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమం గురించి పోరాడుతూ అన్ని రాష్ట్రాలని కలుపుకుంటూ తనదైన శైలిలో నిరంతరం కష్టపడుతూ, ఎందుకంటే ఏ నాయకుడైనా సరే మనమైనా సరే 24 గంటలు కనీసం ఒక 6 గంటలు, ఒక 4 గంటలు రెస్ట్ చేసుకుంటాం. కానీ ఆ మహానుభావుడు నిరంతరం మన దేశ అభివృద్ధి నుంచి కష్టపడుతూ మన దేశ అభివృద్ధి నుంచి పాటుపడుతున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి మహానుభావుడికి మీ అందరూ కార్యకర్తలుగా నాయకులుగా ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ప్రపంచంలో సృష్టించిన భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూటమిగా ఏర్పడి మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంత అవకాశాన్ని. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి విఘ్నేశ్వరుడు, విఘ్నాలు తొలగించే అతను ఎవరైనా ఉన్నారంటే విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరుడిని స్మరించుకోవడం ఏంటంటే ఆ మహానుభావుడు నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని మేము అందరం కలిసి, కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఆ మహానుభావుడి పేరు మీద పూజ చేయడం జరిగింది. ఇంత అవకాశం సమకూర్చిన మన ఎర్రపోతు అర్జునరావు గారికి, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. భారత్ మాతాకి. ఈ రోజున
మన ప్రియతమ ప్రధాని శ్రీ దామోదర్ దాస్ మోడీ గారి యొక్క పరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుడివాడ పట్టణంలోని విఘ్నేశ్వర స్వామి దేవాలయం నందు ఆయన పేరు మీద పూజా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రజలందరూ కూడా మోడీ గారి పాలనకి ముందు, మోడీ గారి పాలన తర్వాత అనే ఒక అభిప్రాయానికి రావడం వచ్చింది. దేశం యొక్క ప్రగతి నానాటికి పెరగటం, అలాగే మోడీ గారు ఇంకో 10 సంవత్సరాలు ప్రధానమంత్రి కింద కావాలని భారతదేశ ప్రజలు గట్టిగా కోరుకోవటం వల్లే మొన్న ఎలక్షన్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ విజయ్ దుందుబి ఎగరేసి దేశంలో 22 రాష్ట్రాల్లో తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని దిగ్విజయంగా తన యాత్రను సాగించడం జరుగుతుంది. దేశ ప్రజలందరూ కూడా ఇలాగే మోడీ గారికి తమ యొక్క ఆశీర్వాదాలు అందజేసి దేశం యొక్క ప్రగతిని ఆయన ద్వారా మనం సాధించుకునేటట్టుగా మరి అందరూ కూడా ఆయన పేరు మీద మరి పూజలు చేయటం, అలాగే రానున్న కాలంలో మోడీ గారికి మద్దతు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో కూడా మరి పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రోజున దేశం రక్షణ వ్యవస్థలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, రైల్వేల యొక్క అభివృద్ధిలో కానీ, సాంకేతికతలో కానీ, వివిధ రంగాల పరిశ్రమల యొక్క దాంట్లో కానీ, మెడికల్ రంగంలో కానీ ఎంత అభివృద్ధి సాధిస్తుందనేది మనకి స్పష్టంగా కనబడుతూనే ఉంది. ప్రతిపక్షాలు వాళ్ళు చేసే యొక్క మరి వాదన కూడా ప్రజలందరూ కొట్టిపారేయటం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే దేశ ప్రజల అందరి యొక్క మరి ఆశీర్వాదాలు మోడీ గారికి ఉండి ఇంకో 10 సంవత్సరాలు ఆయన దిగ్విజయంగా భారతదేశ ప్రధానమంత్రి కింద ఆయనే ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకోవటం అయింది. అందరికీ నమస్కారం అండి. గుడివాడ పట్టణం మరి వినాయకుడి గుడి వద్ద అర్జున్ గారు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రజలందరికీ, అలాగే నరేంద్ర మోడీ గారు ఇంకో 15 సంవత్సరాలు సుభిక్షంగా మన భారతదేశాన్ని అగ్రస్థాయిలో నిలబెట్టాలని మరి వినాయకుడి గుడిలో పూజ చేయించి ఆయన పేరున అర్చన చేయించడం జరిగింది. బీజేపీ నాయకులు అంతా కలిసి ఈరోజు ఆయన పాలనలో ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారని కోరుకుంటున్నాము. ఇంకా మన భారతదేశం డెవలప్ అవుతూనే ఉంటుందని ప్రజలందరూ గుర్తించి ఆయన్ని మరి ఎన్ని రోజులు కూడా ఆయనే మనకి ప్రధానిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా బీజేపీ నాయకులందరికీ, కార్యకర్తలకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. యోగా ఆంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించిన యోగా కార్యక్రమం. ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే రాము, కలెక్టర్ బాలాజీ. పన్నెండు సంవత్సరాల కాలం పాటు దేశ ప్రధానిగా కొనసాగుతూ నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించడంతో బీజేపీ నేతల సంబరాలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అన్న ఎమ్మెల్యే రాము, బీజేపీ నేతలు. వలివర్తిపాడు గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రాము. ఎన్నికల సమయంలో గ్రామాలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నానని తెలిపిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.